కార్తికేయ అనే సినిమా ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇంకొక చిన్న ప్యాచ్ వర్క్ తప్ప మిగతా సినిమా అంతా అయిపోయింది. అండ్ ఈరోజు ఒక చిన్న టీజర్ని నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ లుక్ టీజర్ని దే జస్ట్ లెట్ ఇట్ ఇంటు ద యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ రిలీజ్ చేస్తారు. కానీ మా ప్రొడ్యూసర్ గారు యాజ్ యూజువల్ మా సినిమాకి ఎంతైతే మీకు తెలుస్తుంది ఖర్చు ఎంత పెట్టారో సినిమాకి, సో అలా కాదు, మనం దీన్ని లాంచ్ చేస్తే చాలా గ్రాండ్గా లాంచ్ చేద్దామని చెప్పేసి ఈజ్ అరేంజ్ దిస్ లాంచ్ ఫంక్షన్. అండ్ నాకు ఇది కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక టీజర్ లాంచ్ ఫంక్షన్ ఎప్పుడు ఇలా చూడలేదు. బట్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, ఎందుకంటే చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఫర్ ద టీజర్. నాకు ఇది చాలా క్రూషియల్ అండి, ఎందుకంటే స్వామిరారా అనే సినిమా తర్వాత నన్ను చాలామంది అడిగేవారు ఏ సినిమా నెక్స్ట్ చేస్తున్నారు, ఏ సినిమా యూర్ యాక్సెప్టింగ్, ఎందుకంటే స్వామిరారా వాజ్ అ వెరీ వెల్ మేడ్ మూవీ అండ్ సుధీర్ అన్న పర్సన్ గేమ్ మీ లైక్ అ లవ్లీ ఫిల్మ్ అండ్ అ గుడ్ హిట్. సో ఆ హిట్ని మళ్ళీ ఇంకో హిట్తో మనం ఫాలో అవ్వకపోతే, ఇంకో మంచి అట్లీస్ట్ గుడ్ మూవీతో ఫాలో అవ్వకపోతే స్వామిరారాకి వాల్యూ ఉండదు. సో అందుకే నేను ఒక మంచి కథతో రావాలనుకున్నాను. అండ్ ఈ టీజర్ ఫస్ట్ టైం ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను కనబడుతాను స్క్రీన్ మీద. లైక్ ఇట్స్ బీన్ 7 months since the movie released. సో ట్విట్టర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఎవ్రీబడి, ఆల్ ద ఆర్టిస్ట్ హ్యావ్ హెల్ప్డ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా రావు రమేష్ గారు కానివ్వండి, జోగి నాయుడు బాయ్ కానివ్వండి, సత్య కానివ్వండి, ద హోల్ టీమ్ హెస్ వర్క్ సో మచ్. అండ్ ఇది టీమ్ ప్రొడక్ట్ అండి, ఇది ఒకరి పర్సన్ది కాదు, ఇది హోల్ టీమ్ ప్రొడక్ట్. అండ్ మీకు టీజర్ నచ్చితే ప్లీజ్ వెయిట్ ఫర్ ద లాట్ మోర్ ట్రైలర్స్ కమింగ్. ఇది థియేటికల్ ట్రైలర్ కాదు, ఒక పెద్ద థియేటికల్ ట్రైలర్ కూడా తర్వాత వస్తుంది. ఇది జస్ట్ ఒక గ్లిమ్స్, అంటే సినిమా మాది ఇలా ఉండబోతుంది, మా కథ ఇది అని చెప్పేసి ఒక స్మాల్ గ్లిమ్స్. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్రమోషన్. అంటే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా టైప్స్ ఆఫ్ ప్రమోషన్ వచ్చినాయండి. వీ వాంట్ టు డూ న్యూ స్టఫ్. అండ్ నిజంగా ఆల్ ద మీడియా పీపుల్ ఆర్ వెల్కమ్ టు గివ్ దర్ సజెషన్స్. వాళ్ళు సినిమాని ఎంత కొత్తగా ప్రమోట్ చేద్దామని మాకు ఐడియాస్ ఇచ్చినా వీఆర్ రెడీ టు ఇట్. ద హోల్ కాస్ట్ ఇస్ రెడీ టు డూ ఇట్. స్వాతి, నేను, ద హోల్ ఎంటైర్ కాస్ట్ ఇస్ రెడీ టు కమ్ అండ్ ప్రమోట్ ద మూవీ అండ్ హెల్ప్ యూ డూ ఇట్ ఇన్నోవేటివ్లీ. కొత్త ఎడిటర్స్, కొత్త కెమెరామెన్, కొత్త డైరెక్టర్స్, దానికి ట్యూన్ అయిన ఒక సిస్టమ్. వాళ్ళు ఎంతో చాలా కూల్గా, చాలా హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగుంటాయి. వాళ్ళు ఇంకో రెండోసారి అట్లా చాలా బాగుంది సార్ అని చెప్పి ఆ లైవ్లీ ఆస్పెక్ట్స్ తీసుకునే వాళ్ళ విధానం, వాళ్ళ కవరేజ్ సిస్టమ్స్. సో కొత్త సినిమా ఇవాళ సక్సెస్ అయ్యే కొద్దీ న్యూ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అంతా రావడం, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం చాలా ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నిర్మాత అవటం అనేది వీళ్ళందరూ నన్ను ముందు నిలబెట్టి నాతో ఈ సినిమా చేయించారు. ఈ సినిమా చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా టీం అంతా యంగ్ టీం అండి, నేను ఒక్కడనే వీళ్ళలో కొంచెం ఏజ్డ్ ఫెలని. వీళ్ళందరూ చాలా అద్భుతంగా ఈ సినిమా చేసి ఇదిగో ఇటువంటి సినిమాకి నువ్వు నిర్మాత అని నన్ను నిలబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చందుకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే నిఖిల్కి ఈ సినిమాకి అతను చేసిన కోఆపరేషను చాలా గొప్పగా చేశారు. ఇటువంటి సినిమా తీయటం అనేది చాలా అరుదుగా, అంటే ఏదో ఒక యూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇట్లాంటివి చేయటం కాకుండా ఒక మంచి డెప్త్ సబ్జెక్ట్ ఉన్న సినిమాని చేసే అవకాశం నాకు కలిగినందుకు సంతోషంగా ఉంది. మూవీ ఒక లైన్ అండి ఈ టీజర్. సో సొల్యూషన్, దీని వెనకాల ఉండే ఇది అదంతా మూవీ అండి.